నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఈ రాఖీ పండక్కి ఇలా రవ్వతోటి గుండు గుండు గులాబ్ జామ్ చేసి పెట్టేయండి. ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టంతో తింటారు అండ్ చాలా చాలా స్పెషల్గా కూడా ఉంటుందండి. మనం రెగ్యులర్ గులాబ్ జామ్ పౌడర్తో చేసిన దానికన్నా కూడా రవ్వతో చాలా చాలా అదిరిపోయే గులాబ్ జామున్ మీరు చేసేస్తారు. సో ఈ వీడియో అంతా కూడా ఎక్కడ కూడా మిస్ చేయకోకుండా కంప్లీట్గా చూసి ఈ రాఖీకి మీ ఇంట్లో చేసి పెట్టేయండి. అలాగే ఒక్క నిమిషం అండి, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ మాత్రం అస్సలు చేయట్లేదు. మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్టప్ ఉంటుందండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా. గులాబ్ జామ్ చేయడానికి ముందుగా పాకం అనేది పట్టేసుకుందామండి. 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వరకు చక్కెరని తీసుకొని అలాగే సేమ్ క్వాంటిటీ అంటే 2.5 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని బాగా మరిగించేసేసుకోండి. అంటే చక్కెర అంతా బాగా కరిగిపోయేంత మటుకు మరిగించుకోవాలి. మొత్తం చూస్తున్నారా, అలా నిదానంగా కలుపుతూ కరిగించేసేసుకోండి షుగర్ అంతా కూడా. అలా కరుగుతున్నప్పుడు కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసేసుకోండి. కుంకుమ పువ్వు వల్ల గులాబ్ జాములు అనేది మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కూడా బాగా వస్తుంది. చూస్తున్నారా, కలర్ మారిపోయింది. ఇందులోకి 2 టీ స్పూన్లంత యాలకుల పొడి వేసి ఇప్పుడు పాకం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ షుగర్ అంతా కూడా కరిగిపోయి మనకు ఆయిల్ లాగా అనిపించాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ పాకం. పక్కన పెట్టుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. చూస్తున్నారా, ఈ బొంబాయి రవ్వను అంతా కూడా ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంట్లోకి 4 టేబుల్ స్పూన్లంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాం. ఇందులోకి మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా కమ్మదనం వస్తాయండి. కోవా లాంటి ఫీల్ అనేది మనకు వస్తుంది. అలాగే కొంచెం బైండింగ్ కోసమని 2 టేబుల్ స్పూన్లంతా మైదా పిండిని ఇలా మైదా వేసుకోవడం వల్ల మన గులాబ్ జాములు అనేవి విరిగిపోవు. అలాగే పగిలిపోయి మనకు నూనెలో చిట్లకుండా ఉంటాయి. దీంట్లోకి 2 టీ స్పూన్లంతా నెయ్యి వేసేసుకోండి. దాంట్లోకి మిక్సర్ జార్లోకి వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రవ్వ అంతా కూడా చిన్న చిన్నగా చాలా మంచి టెక్స్చర్తో వచ్చింది. చూసారా ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా మందపాటి ప్యాన్ తీసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఇంకా మంచిది. నాన్ స్టిక్ ప్యాన్లోకి 2.5 కప్పుల వరకు పాలను తీసుకోండి. రూమ్ టెంపరేచర్ ఉన్న పాలను తీసుకొని స్టవ్ ఏం ముట్టియలేదండి నేను. మనం ఇందాక చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి విస్క్ చేసేసుకోండి. అంతా కూడా ఎక్కడ ఉండలు లేకోకుండా మొత్తంగా. చూస్తున్నారా, వేసుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం కుంకుమ పువ్వు వేసేసేయండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇప్పుడు ఏదైనా స్పాటులా కానీ విస్కర్తో కానీ అలా కలుపుతూ ఉండండి. మంట మాత్రం మొత్తం సిమ్లో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారా, రవ్వ అనేది మనకు థిక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. గడ్డ కట్టుకోకుండా నిదానంగా అలా కలుపుతూ ఉండండి. మనకు టెక్స్చర్ అనేది చాలా మంచి మెత్తటి కోవా లాంటి టెక్స్చర్ వచ్చేంత మటుకు కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చిందో, మనకు కోవాలాగా అనిపిస్తుంది కదా, కానీ రవ్వతో చేస్తున్నాం. ఇంక ఇప్పుడు చెప్పండి ఎందుకు రావండి గులాబ్ జాములు మెత్తగా. స్టవ్ కట్టేశానండి. చూస్తున్నారా, అదే వేడి మీద మనకు స్పాటులా తోటి అలా ఒకసారి కలుపుతూ ఉండండి. ఎంత మెత్తగా చేసుకోగలిగితే అంత మెత్తగా. ఇప్పుడు మొత్తం డ్రై చేయొద్దండి అలా అని. ఇప్పుడు ఆ వేడి ప్యాన్లో నుంచి ఏదైనా ఒకటి ప్లేట్లోకి వేసేసుకొని మనకు స్పాటులా తోటి ఎంత పాసిబుల్ అయితే అంత మొత్తం పిండినంతా కూడా ఒకసారి మ్యాష్ చేస్తూ ఉండండి. ఇదొక్కటే పనండి గులాబ్ జామ్లోకి చాలా మంచి గులాబ్ జాముల టెక్స్చర్ వస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ పలిగిపోతుందా లేదా అనేది ఒక్కసారి మనకి ఏదైనా షేప్లోకి చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చిందా, చూసారా, కోవా లాంటి టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చూసుకొని చేసుకోవాలండి. దీంట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గుండ్రంగా చేసుకోవద్దండి. అలా గుండ్రంగా చేసి ఒక్కసారి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. దానివల్ల ఏంటి అంటే లోపల కూడా మనకు చాలా బాగా వేగిపోతాయి గులాబ్ జాములు అనేది. బేసిక్గా రవ్వ గులాబ్ జాములు అనేది మనకు అలా చేసుకోవడం వల్ల మనకు లోపల గుండ్రంగా ఉండి లోపలంతా కాలకోకుండా ఉంటుంది. కాబట్టి గుండ్రంగా కాకోకుండా ఇలాంటి షేప్స్లో చేసుకోండి. ఇప్పుడు నూనె మీడియం హాట్లో పెట్టుకొని మాత్రమే మనము ఈ గులాబ్ జాములు అనేది నిదానంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా స్పూన్తో కలుపుతూ ఉన్నారు కదండి, ఇలా కొంచెం వేసిన తర్వాత ముందుగానే మనం వెంటనే కలిపేస్తే కనుక గులాబ్ జాములు అనేది విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం నిదానంగా అలా స్పూన్తో కలుపుతూ అవి ఒక రంగు వచ్చిన తర్వాత మంచిగా అలా తిప్పుతూ వేయించేసేసుకోవాలి. చూస్తున్నారా అండి, మంచి కలర్ వచ్చేసింది కదా గులాబ్ జాములు అన్నీ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం ఇందాక పాకం పెట్టుకున్నాం కదా, ఇది బాగా వేడిగా ఏం లేదండి, మీడియం హాట్లో అంటే మనకు రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది. దీంట్లోకి మనం వేయించుకున్న గులాబ్ జాములని వేసేసేయండి. ఒక్కొక్కటిగా వేసేసి మినిమం ఒక 2 గంటల పాటు రెస్ట్ ఇస్తే కనుక మంచి గుండు గుండు గులాబ్ జాములు రవ్వతో రెడీ అయిపోయాయండి. ఇంకెందుకు లేట్, ఈ రాఖీ పండగకి మీరు కూడా చేసి పెట్టేయండి.
అండ్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.